జనరల్గా ఏమనుకుంటామంటే ఇండియాలో ఇన్ని మనకు పండుతున్నాయి కదా, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, తర్వాత ఫ్లవర్స్ కానీ, ఫిష్ కానీ, తర్వాత మినరల్ వాటర్ కానీ, రకరకాల ఐటమ్స్ ఉంటాయి, మీట్ కానీ, ఇవన్నీ కూడా ఇండియాలో చాలా తక్కువ రేట్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎందుకు జపాన్కి ఎక్స్పోర్ట్ చేయకూడదు, మనకి చాలా తక్కువలో దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలు 1 కిలో 50 రూపాయలు 40 రూపాయలు ఆ రకంగా దొరుకుతున్నాయి. అదే జపాన్లో అయితే మనకి 1 కిలో టమాటాలు కొనాలంటే దాదాపు 500 రూపాయల నుంచి 600 రూపాయలకు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు మనం ఇండియా నుంచి ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు అని మన స్నేహితులు చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే జపాన్ చాలా వరకు ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే జపాన్లో అంత ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు. అందువలన ఆసియా మొత్తంలో ఎక్కువ ఫుడ్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ ఏంటంటే జపాన్ అనమాట. అయితే ఇది $424 బిలియన్ అని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే $1 బిలియన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, 7,500 కోట్ల రూపాయలు ఇంటూ 424 బిలియన్ అంటే దాన్ని దాదాపు 31 లక్షల కోట్లు విలువైన ఫుడ్ ఒకటే కాదు, తర్వాత వైన్స్ అని, డ్రింక్స్ అని, చీజ్ అని, మీట్ అని, ఫిష్ అని, కూరగాయలని, తర్వాత మినరల్ వాటర్ అని, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంది అన్నమాట జపాన్. సో దానివల్ల ఏమవుతుందంటే జపాన్ ఏంటంటే చాలా చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఏది పడితే అది దేశంలోకి రాకూడదు కాబట్టి దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే విషయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుందన్నమాట. అయితే దీనికోసం ఏం చేశారంటే జపనీసు చాలా రూల్స్ పెట్టారనమాట. ఈ రూల్స్ ఏంటంటే బేసిక్గా 7 రూల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏమంటారంటే ఫుడ్ సేఫ్టీ బేసిక్ లా అంటారనమాట. ఈ మనకు వచ్చే ఫుడ్ అనేది చాలా సేఫ్గా ఉందా లేదా అనేది వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూస్తూ ఉంటారనమాట. ఈ ఫుడ్ సేఫ్టీ బేసిక్ లా అనేది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ శానిటేషన్ లా అని ఉందన్నమాట. ఫుడ్ శానిటేషన్ అంటే అది ఫుడ్ తయారు చేసే ప్రదేశాలు క్లీన్గా ఉన్నాయా, నీట్గా ఉన్నాయా, హైజీనిక్గా ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా చెక్ చేయాలన్నమాట. అది ఫుడ్ శానిటేషన్ లా అని ఇంకో లా ఉందన్నమాట. మూడోది ఏంటంటే హెల్త్ ప్రమోషన్ లా ఉంది. అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, జపాన్కి ఫుడ్ ఇంపోర్ట్ చేసుకున్నాం, దానిలో ప్రాపర్గా అన్ని ప్రోటీన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, తర్వాత మన హెల్త్కి మంచిగా ఉంటుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏది పడితే అది దేశంలో రానియకుండా మన జపనీస్ పీపుల్కి ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా, వాళ్ళ హెల్త్ ప్రమోట్ అవుతుందా లేదా అనేది చూస్తుంది అనమాట. ఇది హెల్త్ ప్రమోషన్ లా అని ఉంది. తర్వాత జపనీస్ అగ్రికల్చర్ స్టాండర్డ్ లా అని ఇంకోటి ఉందన్నమాట. ఈ జపనీస్ అగ్రికల్చర్ స్టాండర్డ్ లా అనేది చాలా టఫ్. ఏంటంటే మీరు ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కానీ, ఏ ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నా కానీ ఈ జపనీస్ అగ్రికల్చర్ స్టాండర్డ్ లా అనేది ఫాలో అవ్వాలి. మీరు ఆఫ్రికాలో నుంచి తెచ్చుకున్నా కానీ, అమెరికా నుంచి తెచ్చుకున్నా కానీ జపనీస్ రెగ్యులేషన్కి అవి ఫిట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనం ఇంపోర్ట్ చేయడానికి కుదురుతుందన్నమాట. సో అలాగా ఈ 4 లాస్ ఉన్నాయి కదా. తర్వాత ప్లాంట్ ప్రొటెక్షన్ లా అని ఇంకోటి ఉందన్నమాట. ఈ ప్లాంట్ ప్రొటెక్షన్ లా అంటే సపోజ్ మనం ఏదైనా వేరే దేశాన్ని తీసుకొచ్చాం, వాటిలోంచి విత్తనాలు వచ్చినాయి, అవి వచ్చి జపాన్లో ఎక్కడైనా పడిపోయినాయి, దానివలన జపాన్లో ఉన్న అగ్రికల్చరు కానీ, తర్వాత విత్తనాల వల్ల కానీ, మొక్కల వల్ల కానీ ఏదైనా పాడైపోయే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా జాగ్రత్తగా చూడాలన్నమాట. సో అందుకని ప్లాంట్ ప్రొటెక్షన్ లా అని ఇంకోటి ఉందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరో లా అనమాట. ఇది డొమెస్టిక్ యానిమల్స్ ఇన్ఫెక్షన్ అండ్ డిసీజ్ కంట్రోల్ లా అని ఉందన్నమాట. అంటే మనం ఏదైనా తీసుకొచ్చాం అమెరికా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ అని తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ తీసుకొచ్చిన పదార్థం వలన అంటే తీసుకురావడం ఏంటంటే జపాన్లో ఓన్లీ మనుషులకే కాదు జంతువులకు కూడా మేత తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఆవులకి గడ్డి వేయాలి, కానీ జపాన్లో ఆవులకి వేయడానికి గడ్డి లేదనమాట. ఎందుకంటే వరి కానీ, వీట్ కానీ ఇటువంటివి ఏం పండట్లేదు. అంటే పండుతున్నాయి కానీ మనకి యానిమల్స్కి ఉపయోగపడేటట్టు లేవన్నమాట. అంటే రేట్ ఎక్కువ అవుతుంది. అందుకని ఇవన్నీ ఏంటంటే అమెరికా నుంచి గడ్డి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి గడ్డి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో అందులో ఏదైనా వచ్చిందనుకోండి, ఏదైనా డిసీజ్ కానీ, ఏదైనా పారాసైట్ కానీ ఏమైనా ఉన్నప్పుడు అది ఏంటంటే జపాన్లో స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అది ప్రొటెక్ట్ చేయడం కోసం ఏంటంటే డొమెస్టిక్ యానిమల్స్ ఇన్ఫెక్షన్ డిసీజ్ కంట్రోల్ లా అనమాట. లోకల్గా ఉన్న పశువులకి ఏ రకమైన డిసీజ్ రాకుండా వాటిని ప్రొటెక్ట్ చేసే లా అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ లేబులింగ్ లా అని ఉందన్నమాట. మొత్తం ఈ ఫుడ్ లేబులింగ్ లా అంటే ఇది చాలా కాంప్లికేటెడ్. ఎక్కడ కొన్నాము ఫుడ్డు, ఏ దేశంలో తయారు చేశారు, ఇది ఎన్ని కిలో క్యాలరీస్ ఉంది, తర్వాత ఎంత టెంపరేచర్లో పెట్టారు, తర్వాత దాని ఆరిజిన్ ఏంటి,
అలాగా రకరకాలుగా అన్నీ మనం ఏంటంటే కంప్లీట్గా ఇవంతా మొత్తం క్యాప్చర్ చేసి ఆ ఫుడ్ వెనకాల లేబులింగ్ ఉంటుంది అనమాట. ఆ లేబుల్ అంతా ఏంటంటే జపనీస్లో రాయాలి. ఎందుకంటే జపనీస్ పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు 1% కూడా ఉండరు. అందువల్ల ఏంటంటే దీనిలో మొత్తం తర్వాత ఆ ఫాంట్ సైజు ఎంత ఉండాలి, ఇది ఆ లేబుల్ మీద ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఎక్కడ ఉండాలి, అది ఎంత సైజు ఉండాలి, అంత రెగ్యులేషన్ ఉంది. అన్ని రెగ్యులేషన్ ఉండడం వలన దాని మీద ఫుడ్ లేబులింగ్ లా అని ఉన్నాయన్నమాట. ఇలాగా 7 ఇంపార్టెంట్ లాస్ ఉన్నాయి. ఈ 7 ఇంపార్టెంట్ లాసు మనం అది ఫాలో అయితేనే జపాన్కి ఏదైనా ఫుడ్ ఇంపోర్ట్ చేయటం ఉంటుంది. సో ఈ ఫుడ్ ఇంపోర్ట్ చేసుకోవడం గురించి నేను మాట్లాడాను. ఇందులో ఏంటంటే రెగ్యులేషన్ ప్రకారం ఏంటంటే ఏ కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది చూసుకొని ఆ కంట్రీలో ఆ ఏజెన్సీ ఉంటుంది కదా, ఫుడ్కి సంబంధించిన కంట్రోల్ చేసే ఏజెన్సీ, వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉండాలి. తర్వాత వాటి పర్మిషన్ ఉండి వాళ్ళు తయారు చేసే ప్లేస్లు ఉంటాయి కదా, ఒక ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాసెస్ చేస్తుంటే ఆ ప్రాసెస్ చేసిన ఫెసిలిటీస్ అన్నిటిని ఏంటంటే మానిటర్ చేయగలిగి ఉండాలి, రికార్డ్స్ ఉండాలి, తర్వాత రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి, తర్వాత వాటికి ప్రాపర్గా ఎక్స్పోర్ట్ చేసే అథారిటీ ఉందా లేదా అని చూడగలగాలన్నమాట. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మనకి జపాన్కి వచ్చే ఐటమ్స్లో రా మెటీరియల్స్ ఉంటాయి కదా, ఈ రా మెటీరియల్స్లో ఏంటంటే ఏదైనా పాడైపోయినవి ఉన్నాయా, లేకపోతే ఏదైనా పురుగులు ఉన్నాయా, లేకపోతే పురుగులు గుడ్లు ఉన్నాయా, మన కంటికి కనపడిన మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత అందులో పురుగు ఉండి ఆ పురుగు చనిపోయింది అనుకోండి, దాని అవశేషాలు ఏమన్నా మిగిలి ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫారెన్ మ్యాటర్స్ అంటారు అనమాట. ఏంటంటే మనం కావాలనుకున్న ఐటెం తప్పించి మిగతా ఏదైనా ఉందా అనేది చూడాలన్నమాట. ఇది ఏదైనా ఉందనుకోండి, సపోజు ఉంటే ఏమవుతుందంటే అది మొత్తం కన్సైన్మెంట్ ఉంటుంది కదా, ఆ కంటైనర్లో వస్తుంది. ఆ కంటైనర్లో వచ్చింది మొత్తం తీసుకెళ్ళి బర్న్ చేయాలన్నమాట. బర్న్ చేయడానికి బోల్డ్ ఖర్చు అవుతుంది, తర్వాత లైసెన్సులు క్యాన్సిల్ అవుతాయి. సో ఇవన్నీ ప్రాసెస్లు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే వచ్చిన ఫుడ్లో హైజీనిక్గా ఉందా, అంటే చాలా క్లీన్గా నీట్గా ఉందా లేదా, తర్వాత వచ్చిన దానిలో ఏమన్నా విష పదార్థాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత డిసీజులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత శరీరం పాడే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే జపాన్ స్టాండర్డ్ లాస్ ఉన్నాయన్నమాట. ఈ లాస్ ఫాలో అవ్వాలన్నమాట. తర్వాత ఫుడ్ ఏదైనా జపాన్ వచ్చే ముందు ఎక్కడ స్టోర్ చేశారు, దాన్ని ఎలాగా ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకొచ్చారు, అంటే ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేశారు, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు, స్టోర్ చేసినప్పుడు ఎంత టెంపరేచర్లో స్టోర్ చేశారు, ఎంత హ్యూమిడిటీ ఉంది, ఎంత ఉష్ణోగ్రత ఉంది, ఆ తర్వాత ఏమేమి ప్రిజర్వేషన్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. అంటే అన్ని ఫుడ్లు అన్నీ ఒకటే టెంపరేచర్లో ఉండదు కదా, అందుకని వాటిని ఏం చేశారని చూడాలి. తర్వాత ఏంటంటే JAS అంటారు, జపాన్ అగ్రికల్చర్ స్టాండర్డ్స్ అని ఉంటుంది అనమాట. అవి ఆ రూల్స్ ఫాలో అయ్యాము అనే సర్టిఫికెట్ కావాలి. ఆ సర్టిఫికెట్ ఉన్న వాటిని మాత్రమే మనం ఇంపోర్ట్ చేస్తారు. ఇవన్నీ మీరు ఏ దేశంలో ప్రొడ్యూస్ చేసినా కానీ జపాన్ స్టాండర్డ్ లాస్ అన్నిటిని, అగ్రికల్చర్ లాస్ని మాత్రం ఫాలో అయిన ఫుడ్ ఐటమ్స్ మాత్రమే జపాన్కి వస్తాయి. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే జపనీస్ తినే ఫుడ్లో చాలా హై క్వాలిటీ ఫుడ్ వస్తుందన్నమాట. హై క్వాలిటీ ఫుడ్ వచ్చి మనకి చాలా వరకు ఇబ్బంది లేకుండా ఆరోగ్యం బాగుండి జీవితకాలం మనం ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కెమికల్స్ అవన్నీ తక్కువ అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ తేవడానికి లేదు. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఒకటే కాకుండా ఏంటంటే మనకు వచ్చే ఫుడ్లో ఏమేమి ప్రిజర్వేటివ్స్ అని, కెమికల్స్ అని ఉంటాయి. అంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి కొన్ని కెమికల్స్ కానీ, కలర్స్ అని కానీ, ఎడిటివ్స్ అని కానీ, తర్వాత ఇటువంటివన్నీ కలుపుతాం అన్నమాట ఫుడ్లో. అవన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంత శాతం ఉన్నాయి. ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, కృత్రిమంగా కొన్ని రంగులు తయారు చేస్తారు. మనం ఇప్పుడు చికెన్ తిన్నాం అనుకోండి, సపోజ్ తందూరి చికెన్, దానికి రెడ్ కలర్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ అటువంటివి కానీ, తర్వాత అలా రకరకాల కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి, అది ఎంతెంత శాతం ఉన్నాయి అనేది అన్నీ పట్టించుకుని చాలా జాగ్రత్త చేస్తారు. దానిలో ఏంటంటే జపాన్ 345 కొన్ని ప్రిజర్వేటివ్స్ లిస్టు తయారు చేసింది అనమాట. ఈ లిస్టు తయారు చేయటం వల్ల ఏమైందంటే ఈ లిస్ట్లో ఉన్న యాడ్ చేసిన ఐటమ్స్ మాత్రమే జపాన్కి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కాకుండా మీ ఇష్టం వచ్చిందంతా మిక్స్ చేసి బాగుంది, కలర్ఫుల్గా ఉంది అంటే చేయడానికి లేదనమాట. సో ఈ 345 ఆథరైజ్ చేసిన ఎడిటివ్స్ ఉన్నాయన్నమాట, మిక్స్ చేసిన అనమాట, కలర్స్ కానీ ఇవన్నీ.
సో అవి మాత్రం ఇంపోర్ట్ చేయడానికి ఉందన్నమాట. సో తర్వాత ఇలాగ ప్రతిదానికి రెగ్యులేషన్ చాలా టైట్గా ఉంది. ఇలా చాలా టైట్గా ఉండి చేయటం వలన ఏంటంటే జపనీస్ ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఎక్కువ కాలం బతుకుతున్నారు. అంటే జపాన్ ఇంపోర్ట్ చేసుకునే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ రూల్స్ అన్నీ పెట్టి మేనేజ్ చేయగలుగుతున్నారు. సో ఇవన్నీ ఉండటం వలన ఏంటంటే ఏ దేశం పడితే ఆ దేశం ఇచ్చేయటానికి లేదు. ఇంకోటి ఏంటంటే సపోజ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ జపాన్కి తేవాలంటే వాటిని ఒక గ్యాస్ ఛాంబర్లో పెడతారు. గ్యాస్ ఛాంబర్లో పెట్టి ఒక గ్యాస్ వదులుతారు అనమాట. ఆ గ్యాస్ వదలటం వల్ల ఏంటంటే మన పురుగులకి సంబంధించిన గుడ్లు కానీ వాటి ఆకులు వెనకాల దాక్కున్నవి కానీ అవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. చనిపోయి క్లియర్ అవుతాయి. ఆ క్లియర్ అయిన ఐటమ్స్ మాత్రమే జపాన్కి ఇంపోర్ట్ చేయడానికి కుదురుతుందన్నమాట. రైతుల దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు పనిచేసిన ఇవి కూడా ఉన్నాయి జపాన్లో. డబ్బుల కోసం కాదు, నాలెడ్జ్ పెంచుకోవడం కోసం అనమాట. అది నాకు తెలిసిన ఎంతో కొంత, నాకు పెద్దగా విషయాలు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలి అనేది నా చిన్న కోరిక. ఇప్పుడు నా వెనకాల కనబడుతుంది మా ఇంటి వెనకాల ఉందన్నమాట. ఇది డిస్నీ ల్యాండ్. ఈ డిస్నీ ల్యాండ్ చూడండి ఎలా ఉంది. ఇదంతా డిస్నీ ల్యాండ్ మా ఇంటి నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. తర్వాత ఇదంతా డిస్నీ ల్యాండ్ పక్కన పార్కు. మా ఇంటి వెనకాల ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో ఉంది. దీన్ని కసాయి రింకాయ్ పార్క్ అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.